హలో మై డియర్ పీపుల్, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కోడిగుడ్డు కర్రీ చేసుకుందామండి. కోడిగుడ్డు కూర బాగుంటుంది కదా, టొమాటో ఆనియన్ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా కట్ చేసి పెట్టుకుందామండి ముందుగా. అలాగే 2 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నానండి, సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. 3 ఆనియన్స్ తీసుకున్నాను స్మాల్ సైజు. అలాగే 2 పచ్చిమిర్చి, కరివేపాకు తీసి పక్కన పెట్టుకున్నానండి. దీనికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని సరిపడా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను. అలాగే దీనిలో ఏంటంటే మనం పోపుకి దినుసులు వేసుకుంటాం కదండి, ఆవాలు, జీరా అవి వేసుకుంటున్నాం. మేము పచ్చెనగపప్పు ఎక్కువ వాడమండి. సో ఆవాలు, జీలకర్ర మాత్రం వేసుకొని పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, చిటిపెట్లాడతాయి కదా కరివేపాకు వేస్తే బాగుంటుంది కదా. అలాగే ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని, అలాగే వేసుకున్న ఆనియన్స్ కూడా మనం మెత్తబడే వరకు కూడా మిక్స్ చేసుకుందామండి. ఆనియన్ మెత్తబడాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని మిక్స్ చేసేసి కలయబెట్టేద్దామండి. కలయబెట్టి కొద్దిగా మగ్గనిద్దాము. అలాగే దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరు పెట్టుకున్నది ఉందండి, అది కొద్దిగా వేస్తున్నాను. బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కోడిగుడ్డు కూరలో. కొంచెం వేసుకొని తిప్పండి పచ్చివాసన. అలాగే మనం గుడ్లు అయితే ముందు ఉడకబెట్టేసుకుంటాం కదండి, మనకు కావాల్సినన్ని ఉడకబెట్టేసుకుంటాం కదా, ఆ పెంకు తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇది మనకి మగ్గాలి కదా, మగ్గడం కోసం ఏంటంటే కొద్దిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఉంచితే ఒక 2 మినిట్స్ మగ్గిపోతుంది ఆనియన్, టమాటా ఇదంతా కూడా చక్కగా. తర్వాత మనం దీనికి కావాల్సిన పసుపు, కారం అవన్నీ వేసుకుందామండి. స్పైసెస్ వేసుకుందాము, మనకు సరిపడా వేసుకుందాం. మనం టేస్ట్కి తగ్గట్టు ఎవరు ఎలా తింటే అలా వేసుకుంటాం కదా. మేము ఎంత తింటామో కారం మాకు సరిపడా మేము వేసుకుంటున్నామండి. మీకు సరిపడా మీరు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. పసుపు ముందే వేయచ్చు ఆనియన్స్ వేసినప్పుడు, నేను ఇప్పుడు వేస్తున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందు ఆనియన్స్ టాస్ అయిన తర్వాత వేసుకోవచ్చు, ఆనియన్ మెత్తబడిన తర్వాత. మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. నేను ఇలా చేశాను ప్రాసెస్. అలాగే ఆయిల్ సరిపోలేదని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని ఆదరించి సపోర్ట్ చేస్తారని నమ్ముచున్నాను. అలాగే ఆనియన్స్ ఇవన్నీ కూడా అండి బాగా ఉడికిన తర్వాత, చక్కగా ఉప్పు, కారం అంతా పట్టిన తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకుందామండి. దీనిలో కొద్దిగా ఏంటంటే మనకి గరం మసాలా ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. అలాగే గ్రేవీ కోసం మనం కొద్దిగా వాటర్ పోసుకొని కాసేపు ఉడకనిద్దాము. అలాగే నేనైతే హోమ్ మేడ్ చాక్లెట్స్ చేస్తాను కదండి, ఆ వీడియోస్ కూడా చూడండి. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. ఏ ఫంక్షన్కి అయినా సరే మన రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా. ఇప్పుడు మన ప్రతి రిటర్న్ గిఫ్ట్స్కి వాటికి మేము కూడా కస్టమైజ్ చేసి ఇస్తామండి. చూడండి చక్కగా ఉడికిపోయిన తర్వాత నూనె పైకి తేలిన తర్వాత గుడ్లు వేసేయండి. గుడ్లు కూడా వేసిన తర్వాత కాసేపు ఉడకనిచ్చి నూనె పైకి తేలిన తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. తీసి మీరు చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఫాలో అవ్వండి, ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే మీకు